లల్లి ముందని చూసి పెట్టిన వీడియోస్ సబ్స్క్రైబ్ అంటే వీడియోస్ వేరే వాళ్ళు పెట్టిన ఛానల్స్ గురించి యూట్యూబ్లో లచ్చక్క టీవీ మీద చాలామంది మాట్లాడుతున్నారు. అందరూ కలిసి ఆయన్ని సెలబ్రిటీ చేసేసారు. వాడికి అక్కడ ఆయనకు కూడా ఎక్కువనే వస్తున్నాయి లచ్చక్క టీవీకి వ్యూస్. అయితే ఆ టూ మచ్ మాటల్లో చూడండి, మెంటల్ దా సైకోదా ఏంటి దీని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నేను అక్కడ కూకట్పల్లి ఉన్నాను ఒక 3 years బ్యాక్. చూడండి ఎంత చండాలమైన బూతులు రాసుకుంటున్నారు. ఇది ఎక్కడికి పోయిద్దో తెలియదు పందిలాగా ఇద్దరు బర్రె దారుణంగా అసలు ఒక మనిషిని చూస్తే కానీ ఇది చాలా చండాలంగా ఉంది. ఆయన ఎవడో హెల్మెట్ పెట్టుకొని ఆ హెల్మెట్లో నుంచి ఆ లల్లి అనే ఆమెని పిచ్చి పిచ్చి బూతులు తిడుతుంటే ఆ లల్లి కూడా ఆయన లచ్చక్క టీవీలో ఆయన్ని పిచ్చి బూతులు బండ బూతులు తిట్టింది. ఇక్కడికి వచ్చేసేసరికి ఇక్కడ కూడా ఈయన ఆమెను బండ బూతులు తిట్టాడు ఆ హెల్మెట్ పెట్టుకున్న ఆయన. అది కప్పమోహన్ దాని వీడియోలు చూస్తే ఇంత చిరాకు అసలు దాన్ని ఊంచుకునేలాగా గలీజ్ దాన్ని క్యాచ్ మీ అనే ఏదో అంట ఆయన ఛానల్. ఆ హెల్మెట్ పెట్టుకొని ఏమని బండ బూతులు తిట్టాడు. ఏందో కూకట్పల్లిలో అక్కడికి వెళ్ళిద్ది అదేంది యూసఫ్ కూడా కృష్ణకాంత్ పార్కులో ఏందో అని పిచ్చి పిచ్చిగా ఆమె ఎట్లా వంకలు నింపడము మూతలు నింపడము పెద్ద బోకముండలాగా చేశాను. ఇప్పుడైతే యూట్యూబ్ పెట్టుకుంది. యూట్యూబ్ పెట్టుకోకముందు ఆమె ఫుడ్ తిండి ఎట్లాగా వచ్చేది అవన్నీ అనుకుంటా మాట్లాడాడు పిచ్చి పిచ్చిగా. మరీ అంత ఇదిగా మాట్లాడకూడదు కానీ ఎంతకో మరి అంత చెత్తగా అట్లా మాట్లాడాడు ఆయన. ముండ ఆయన ఎందుకంటున్నా అంటే ముండని ఎవరు అంటారు, మొగరు వచ్చిందని ముండ అంటారు. దాని మొగరు వచ్చిపోయిన కదా ముండ. అందుకే ఎక్కువ ఇది వెరీ ఎక్కువ చాలా తిట్టకూడదు. వేరే వాళ్ళని ఎక్కువ తిట్టేసరికి కొంతమంది ఇట్లాంటి వాళ్ళు కూడా తయారవుతారు. ఎందుకు వాళ్ళు సంపాదిస్తుంది తప్ప దానికి ఇన్కమ్ ఏంది. అది ఏం చేసేది తెలుసా మీకు? యూసఫ్ చెక్ పోస్ట్ దగ్గర JNTU మెట్రో దగ్గర ఏం చేసేది? వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం వేరే వాళ్ళకి మనల్ని తిట్టడానికి. కాబట్టి మరీ అంత దరిద్రంగా తిట్టకూడదు. ఒక మనిషిని మరీ చెత్త మాటలు అనకూడదు. ఈ లంజా ఎలాంటి అర్థం చేసుకుంటాను క్యారెక్టర్ అటువంటిదో. దాని పేరు రాకేష్ మాస్టర్ భార్య పేరు ఏదో ఉంటుంది, మంచి పేరే. కానీ ఈయన చూడండి, ఈయన కూడా ఎంత చెత్తగా రాశాడు ఆమె గురించి, ఎంత నీచంగా మాట్లాడాడంటే అంత నీచంగా మాట్లాడాడు. మరి ఆ లల్లి చూసిందో లేదో, ఆమె చూస్తే కృష్ణకాంత్ పార్క్ అని ఒకటి ఉంటుంది, ఆ పార్క్ దగ్గర వెళ్ళేసి మాత్రం ఇంకా ఇద్దరికి ఫుల్ మొదలయ్యిద్ది. పెద్ద వారే అయ్యిద్ది యూట్యూబ్లో. పనిగా నించుకొని వచ్చి అట్లా సాయంత్రం వస్తా అంటారు. సో తర్వాత డబ్బులు సరిపోవట్లేదని చెప్పేసి ఏం చేసింది, ఇంకా లల్లి అయితే పోయి వాడి ఇంటికి పోయి మరి కొట్టగలదు, అట్లా చేయగలదు. ఆడింటికి పోయి మళ్ళీ యూసఫ్ చెక్ పోస్ట్ అని ఒకటి ఉంటుంది అక్కడ. కానీ ఆ కృష్ణనగర్ అన్నపూర్ణేశ్వర దగ్గర ఒక ఏరియా ఉంటుంది. మరి ఏం రాశావని పార్ట్ 1లో అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. పార్ట్ 2లో కూడా అది కానీ లేదంటే JNTU మెట్రో దగ్గర ఉంటుంది. దీన్ని JNTU మెట్రో దగ్గర మొగలు చేస్తే తెలిసి కనుక్కోండి దీని గురించి. ఇంకా మాట్లాడతాడేమో కానీ నేను ఎక్కువ చూడలేదు. పార్ట్ 2 అని పెట్టాడు కానీ ఇంకా పార్ట్ 3 కూడా వస్తుంది. ఆ మెట్రో దగ్గర కూడా ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేసింది, అవన్నీ ఇంకా డబ్బులు కుటుంబాన్ని పోషించాలి కదా, పిల్లలకి మరి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తుందో ఏమో తెలియదు. అదేమో పార్ట్ 1 ఏమో 10 రోజుల క్రితం పెట్టాడు, పార్ట్ 2 3 రోజుల క్రితం పెట్టాడు. కాబట్టి మరీ ఇంత వల్గర్గా ఇట్లా మాట్లాడుకోకూడదు. ఎందుకు ఇంత వల్గర్గా మాట్లాడుకొని వేరే వాళ్ళ గురించి మా డబ్బులు ఏమొస్తాయి, ఆ డబ్బులు ఉంటే ఉంటాయి, లేకపోతే రాయు. కానీ ఇంత వల్గర్గా చండాలంగా మనం మాట్లాడుకోకూడదు. మంచిగా మాట్లాడుకొని ఏదో కొంచెం సేపు ఏదో ఫన్నీగా మాట్లాడుకోవాలి. ఫన్నీ అంటే సరదాగా కొద్దిసేపు మాట్లాడుకోవచ్చు, అంతేగాని ఇట్లా మాట్లాడేసరికి అక్కడ కామెంట్ కూడా ఎంత నీచంగా పెట్టింది ఆమె ఎవరో కానీ, అంత డర్టీగా కామెంట్ కూడా పిచ్చి పిచ్చిగా పెట్టింది. ఇంకా ఆయన కూడా అంతే పిచ్చిగా పెట్టాడు. ఏంది లచ్చక్క వాసు లల్లిని కింద అయితే ఇంకా పిచ్చిగా ఏదో పెట్టాడు. అట్లా పెట్టారు ఆమెని. ఇంకా మరి ఇంకా అది ఏమైందో తెలియదు. మాట్లాడటం కూడా ఆ లల్లి గురించి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అట్లా మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడుతున్నాడో ఏందో అంత అది తమ్నేలే పిచ్చిగా పెట్టాడు ఆమె గురించి. అంత నీచంగా అట్లా పెట్టకూడదు ఆ అబ్బాయి. ఈమె కూడా ఎందుకు మరీ టూ మచ్గా వాళ్ళని మా కామెంట్ చేయొచ్చు కానీ మరి